వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 65వ శ్లోకం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. Meaning of the shloka is: by divine grace comes the peace in which all sorrows end, and the intellect of such a person of tranquil mind soon becomes firmly established in God. Grace is like a divine energy that floods into a person's personality. By grace, God, who is Sachidanand, bestows his divine knowledge, divine love, and divine bliss. This entrenches the intellect like the North Star in the love, bliss, and knowledge of God. By God's grace, when we experience the higher taste of divine bliss, the agitation for sensual happiness is extinguished. Once that hankering for material objects ceases, one goes beyond all suffering and the mind becomes tranquil. In that state of internal fulfillment, the intellect becomes firm in its decision that God alone is the source of happiness and is the final goal of the soul. Previously, the intellect was accepting this only on the basis of knowledge as stated in the scriptures, but now it gets the experience of perfect peace and divine bliss. This convinces the intellect beyond any shadow of doubt, and it becomes steadily situated in God. ఇప్పుడు తెలుగులో తాత్పర్యం. భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని యందు స్థిరముగా నిలుస్తుంది. కృప లేదా అనుగ్రహం అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలోనికి వరదలాగా వచ్చే ఒక దివ్యమైన శక్తి. తన కృప ద్వారా సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడు తన దివ్య జ్ఞానాన్ని, దివ్య ప్రేమను మరియు దివ్యానందాన్ని అనుగ్రహిస్తాడు. ఇది బుద్ధిని భగవంతుని యొక్క ప్రేమ, ఆనందం మరియు జ్ఞానంలో ఓలలాడిస్తుంది. భగవంతుని కృపచే మనం ఎప్పుడైతే ఆ దివ్య ఆనందం రుచి ఎరుగుతామో, ఇంద్రియ సుఖముల కోసం ఉన్న తపన శాంతిస్తుంది. ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువుల కోసం యావ తొలగిపోతుందో, ఆ వ్యక్తి అన్ని దుఃఖాలకు అతీతుడై మనస్సు శాంతిపరుచుకుంటాడు. ఆ యొక్క అంతర్గత తృప్తి స్థితిలో భగవంతుడు మాత్రమే ఆనందానికి మూలమని, అతడే జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యమని బుద్ధి స్థిర నిశ్చయానికి వస్తుంది. దీనికి పూర్వం వేదాల్లో చెప్పబడిన జ్ఞానం ఆధారంగా మాత్రమే బుద్ధి దీనిని ఒప్పుకుంది. కానీ ఇప్పుడు పరమశాంతి యొక్క మరియు దివ్య ఆనందపు ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. దీనితో ఎటువంటి సందేహానికి తావు లేకుండా మన బుద్ధి భగవంతుని యందే స్థిరముగా నిలుస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.